ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన జేబీఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాల కల్లుపోతుల రంగన్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు జేబీ గార్డెన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాల కల్లుపోతుల రంగన్న గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మాల కల్లుపోతుల రంగన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు ఆశయ సాధన కొరకు జడ శ్రవణ్ కుమార్ పార్టీ జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థిగా ఆదోని నియోజకవర్గం నుండి జడ శ్రవణ్ కుమార్ విజయవాడకు పిలవడంతో హుటాహుటీన వెళ్లి జడ శ్రవణ్ కుమార్ ని కలవడంతో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థిగా ఆదోని నియోజకవర్గం నుండి అసెంబ్లీ సీటును నీకు అవకాశం కల్పిస్తున్నామని తెలపడంతో మాల కల్లుపోతుల రంగన్న వెంటనే ఆదోని అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మీనాక్షి నాయుడికి పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపి పార్టీలో 40 సంవత్సరాలు మీ సహకారం మరవలేమని జేబీఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందువల్ల తెలుగుదేశం పార్టీ వీడుతున్నామని తెలిపారు. జేబీఎస్ పార్టీ తరపున ఆదోని నియోజకవర్గం నుండి ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారని ముఖ్యంగా ఆదోనిలో ఉపాధి అవకాశాలు పరిశ్రమలు తాగు సాగునీరు పట్టణ అభివృద్ధి గ్రామ అభివృద్ధి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్న నాకు ఆదోని నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదిస్తారని కోటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపిస్తాం. ఈ పార్టీలో మనము చేరితే పేదలకు సర్వీస్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేయడం జరిగినది. వాళ్ళు ఇక్కడ ఆదోనిలో ఎన్క్వైరీ చేస్తే మా పార్టీ అధ్యక్షుడు ఎన్క్వైరీ చేస్తే వారికి ఆదోనిలో ఉన్న వ్యక్తుల్లో కొంచెం బెస్ట్ వ్యక్తి అని చెప్పి వాళ్ళకి అలా పరిశ్రమ తెలియదు కాబట్టి నాకు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడము. నేను 13 తారీఖు అక్కడ బయలుదేరి 14 తారీఖు ఆయనతో అన్ని విషయాలు చర్చించి తర్వాత కొన్ని ప్రోగ్రాంలో పాల్గొని నేను మళ్ళీ తిరిగి ఆదోని రావడం జరిగినది. 18వ తారీఖు మా అధ్యక్షుల వారు మంగళగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నారు. మేము ఆ రోజు స్టేట్లో మొత్తం ఎంతమంది ఇప్పటివరకు కంటెస్ట్ చేస్తున్నామో అంతమంది ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యే అయితే అందరూ ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నాము. తర్వాత ఇంకా మిగతా రోజులు అనుకూలం బట్టి ఎవరు వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. ఆ రోజే మాకు బీ ఫార్మ్ కూడా ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు తెలిపేది ఏమనగా మనకు గత 30 సంవత్సరాల నుంచి సరైన ఆదోనిలో మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాంట్లో నంబర్ 1 ట్రాఫిక్ సమస్యలు. ఆదోనిలో ఎప్పుడో 70 సంవత్సరాల కింద వేసిన రోడ్లు అవే ఉన్నవి. ఇంతవరకే కానీ ఎన్ని ప్రభుత్వాల్లో వచ్చినా మారినా కూడా వాళ్ళెవరూ ఆవిడ గురించి పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలు సహకారం చేసి మా పార్టీని గెలిపించి ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను ఆదోని డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేపిస్తాను మా పార్టీ తరఫు నుంచి. తర్వాత రెండవది నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మనకు గతంలో రామ్జేలో ఒకటే ఉండేది. తర్వాత మళ్ళీ తెలుగుదేశం మాయంలో బసవగుండగా ఎస్ఎస్ ట్యాంక్ కట్టారు. అది కడితే కూడా ఇప్పుడు 20 ఏళ్ళ పైన అయింది. ఇప్పుడు అది కూడా కట్టిన తర్వాత నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇంకొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కట్టి ఆదోని ప్రజల దాహాన్ని తీర్చాలని అనుకుంటున్నాను. తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ మధ్యన కొత్త హాస్పిటల్ కట్టారు కానీ భవనాలు కట్టారు కానీ దాంట్లో ఫుల్ఫిల్ స్టాఫ్ లేదు. అదే పాత స్టాఫ్తోనే దాంతోనే చేస్తారు. కాకపోతే ఏమంటే రోజుకి ప్రజలు పెరిగిపోతున్నారు. దాని తగ్గట్టు వ్యాధులు పెరుగుతున్నవి. సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో పోలేక అక్కడ వాళ్ళు డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది అవుతారు. ఏమి చిన్నది జరిగితే కూడా ఇక్కడ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కర్నూలుకి రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఏమి మిషనరీస్ ఏం లేదు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ నేను గెలిచిన వెంటనే ఎక్కడ హాస్పిటల్ అయితే ఉన్నాయో అక్కడంతా మొత్తం స్టాఫ్ని ఫుల్ఫిల్ చేసి ఎవరు కూడా కర్నూలుకి పోకున్నట్ల ఎక్కువ శాతం ఇక్కడే వాళ్ళకి వైద్యం అందేటట్టు చేయాలనుకుంటాను. ఈ 3
మెయిన్ ప్రధాన అంశంలు. ఇంకా చాలా ఉన్నవి. తర్వాత మా పార్టీ అధ్యక్షుల వారు